కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన మీటింగ్ లో కులగణనకు కేబినెట్ కమిటీ ఫర్ పొలిటికల్ కమిటీ ఆమోదం తెలిపింది. వచ్చే జనాభా లెక్కలతో పాటే కులగణన చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కులగణన అనేది కేంద్ర పరిధిలోని అంశమని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో సర్వే మాత్రమే జరిగిందని, అది కూడా పారదర్శకంగా జరగలేదని తెలిపారు. ప్రతిపక్షాలకు కులగణన అనేది రాజకీయ అంశం మాత్రమేనంటూ విమర్శలు గుప్పించారు. తాము మాత్రం అణగారిన వర్గాల పక్షాన ఉంటామని, పారదర్శకంగా కులగణన చేపడతామని తెలిపారు అశ్విని వైష్ణవ్. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. In 2010, then Prime Minister late Dr. Manmohan Singh ji had assured the Lok Sabha that the matter of caste census should be considered in the cabinet. A group of ministers was formed to consider this subject. Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. That survey is known as SECC. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a political tool. According to Constitution of India, census is a union subject. Some states have conducted surveys. I am repeating the word, surveys, to enumerate castes. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that a social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I am emphasizing the word transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society while the nation continues to progress. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that a government is committed to the values and interests of a society and country. Like in the past, when a government had introduced 10% reservation for the economically weaker sections of the society without causing any stress in any section of the society. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతోనే కులగణన కూడా ఉంటుందని ప్రకటించింది. జనాభా లెక్కలు ఎప్పుడు ఉండిపోతున్నాయి, అలాగే విధి విధానాలు ఎలా ఉండిపోతున్నాయి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? రైట్ ఝాన్సీ, ఈరోజు ఏదైతే కేబినెట్ లో కీలక నిర్ణయాలను తీసుకుంటున్న దాంట్లో భాగంగానే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనేది కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చెప్పడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కులగణనకు సంబంధించిన సర్వే చేయలేదని, కేవలం కులగణనకు బదులు కులానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే రాజకీయంగా వాడుకుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా కూటమికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కులగణన అంశాన్ని లేవనెత్తుతున్నాయే తప్ప ఈ యొక్క కులగణనకు సంబంధించిన అంశం భారత రాజ్యాంగం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి రానున్న జనాభా లెక్కల్లో పాటే కులగణనను కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 2029 వరకు కూడా 26లో ఈ యొక్క కులగణనకు సంబంధించి జనగణనతో పాటే కులగణన కూడా చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఒకవైపు గతంలో ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అనేక సర్వే జన లెక్కలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎప్పుడు కూడా కులగణన చేయలేదనేది కూడా ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ గుర్తు చేయడం జరిగింది. అయితే ఈరోజు కేబినెట్ లో ఇంకా చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. ఒకవైపు భారత్ పాక్ మధ్యలో ఉద్రిక్త ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రకటన వస్తుంది అనేది కూడా కొంత ఆశించిన పరిస్థితి అయితే ఉండే. అయితే ప్రస్తుతం కేవలం ఈ యొక్క రాజకీయాలకు సంబంధించిన అంశాన్ని మాత్రమే
చెప్పడం జరిగింది. హైవేల విస్తరణ, అదేవిధంగా చెరుకు రైతులకు సంబంధించి కూడా క్వింటాల్కు 350 రూపాయలు మద్దతు ధరగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఈ కేబినెట్ విస్తరణ ఏదైతే కేబినెట్ సమావేశంలో చాలా క్లియర్ గా ఏదైతే భద్రతకు సంబంధించిన అంశం పైన ఆచితూచి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం రానున్న జనగణనతో పాటే కులగణన కూడా చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ గోపి.